ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చలి అనేది బాగా ఎక్కువ ఉంది కదా! ఎముకలు కొరికే చలి అంటే ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది. సో, ఇలాంటి టైంలో మనకెవరికన్నా సాధారణంగా ఎలాంటి ఫుడ్స్ తినాలనిపిస్తుంది? హాట్ ఫుడ్స్ వేడి వేడిగా కదా! సో, హాయ్ హలో వెల్కమ్ టు రాకక్ గ్రాండ్ వ్లాగ్స్. బజ్జీలు, పకోడీల జోలికి పోకుండా మీ అందరి కోసం మంచి హెల్తీ ఆప్షన్ తీసుకొచ్చాను. అదే సూపీ పాస్తా. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చకచకా చేసేద్దాం పదండి మరి. ఇది వన్ పాట్‌లో చేసే రెసిపీ అనమాట. అంటే దీనికి ఒక 4, 5 గిన్నెలు ఏం అవసరం లేదు. ఒక కుక్కర్‌లో మనం మొత్తం అంతా చేసేయొచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ పాస్తా అనేది ఒక గిన్నెలోకి తీసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని దాని మీద ఒక స్టాండ్ పెట్టేసుకోవాలి. అంటే నేను ఇక్కడ మళ్ళీ 2, 3 గిన్నెలు చేయక్కర్లేకుండా సింగిల్‌గా చేసేస్తున్నాను అనమాట. తర్వాత ఒక స్టాండ్ వేసుకున్న తర్వాత ఈ 4 టమాటోలని ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా! ఇలా ఘాటు పెట్టుకోవాలి పైన. అండ్ ముచ్చుకు దగ్గర కాకుండా పైన ఇలా ఘాటు పెట్టుకోవాలి. పైన చిన్న ఘాటు పెట్టుకొని ఆ 4 ఒక గిన్నెలో పెట్టేసుకొని ఇలా నేను కుక్కర్‌లో 2 కలిపి ఉడికించేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ 3 విజిల్స్ వచ్చాక చూసారా పాస్తా అయితే మంచిగా కుక్ అయిపోయింది. టమాటాలు కూడా చక్కగా బాయిల్ అయిపోయాయి. అవి నీళ్ళైతే అందులోకి వెళ్తాయి. సో, మీరేం చేస్తారంటే ఫస్ట్ ఈ పైన ఉన్న లేయర్ అంతా తీసేయాలన్నమాట. టమాటాకున్న తొక్క అంతా తీసి పక్కన పెట్టేయాలి. తర్వాత ఒక మిక్సీ తీసుకొని దాంట్లో కొద్దిగా మిరియాలు వేసుకొని దాంట్లో ఈ ఉడికించి పెట్టుకున్న టమాటో అనేది వేసేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి పైన మొత్తం లేయర్ అంతా తీసేసుకోవాలి. తర్వాత ఇంకొక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, లేదా బటర్ అయినా వేసుకోవచ్చు, లేదా కొద్దిగా నెయ్యి అయినా వేసుకోవచ్చు. దానిలో చిన్నగా తరుక్కున్న 2 వెల్లుల్లిపాయ రెబ్బలు పచ్చివాసన పోయేదాకా దాన్ని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న టమాటోల్ని దాంట్లో కొంచెం మిరియాలు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇలా ప్యూరీ అయిపోతుంది. ప్యూరీని మనం ఇప్పుడు ఈ బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఎలా అయితే మనము వెల్లుల్లిపాయలు చక్కగా వేయించేసుకున్నామో దాంట్లోనే ఈ ప్యూరీ కూడా వేసేసుకొని దానికి తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను పాస్తా కుక్ చేసిన వాటర్ పోస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఆ నీళ్లు పారబోయకుండా దీనిలో ఇలా సూప్లో మళ్ళీ యాడ్ చేసుకోండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే థిక్నెస్ కూడా వస్తుంది. తర్వాత నేను బాయిల్ చేసుకున్న పాస్తాని డైరెక్ట్గా ఈ కుక్ అయిపోయిన వాటర్లో వేసేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కార్న్‌ఫ్లోర్ లాంటివి ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఇందాక నేను చెప్పినట్టు పాస్తా వాటర్లో కొంచెం థిక్నెస్ ఉంటుంది. ఎందుకంటే అవి గోధుమతో చేసినవి కాబట్టి ఆ థిక్నెస్ ఉంటుంది. సో, దానికి సరిపోతుందనమాట. తర్వాత నేను ఇక్కడ టేబుల్ స్పూన్ ఒరిగానో, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇది కంప్లీట్లీ మీ చాయిస్ అనమాట. మీకు కనుక ఆ ఇటాలియన్ టచ్ అంత ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకి కొంచెం 2, 3 బాయిల్స్ వచ్చేదాకా అయితే వదిలేయాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఇక్కడ మనకి ఈ థిక్నెస్కి చూసుకోవాలన్నమాట. మనం మరీ డ్రైగా అయిపోకుండా, మనము అంటే మరీ పాస్తాలా అయిపోకుండా కొంచెం సూపీగా ఉండేలాగా చూసుకుంటూ మనం దాన్ని తిప్పుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడైతే ఫ్లేవర్ అద్దిరిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, థిక్నెస్ అయితే వచ్చేసింది. అండ్ ఇంకా ఎంజాయ్ చేయడం ఒక్కటే లేట్. మరి మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.